ఎస్టేట్ నేలచూపు గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జీరో. గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం, హైడ్రా ఎఫెక్ట్తో కొనుగోలుదారుల్లో గుబులు. గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు, క్రయ విక్రయాలు చేసే కమిషన్దారుల పరిస్థితి దయనీయం. రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా. సేల్స్ లేకపోవడంతో దిక్కుదోచని స్థితిలో బిల్డర్స్ అండ్ పెట్టుబడిదారులు. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది. భవన నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు ఉపాధి. నేడు రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో రోడ్డున పడ్డ అభాగ్యులు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజినెస్ లేక ఆ రంగాన్ని నమ్ముకొని బతికే వారికి పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పేసి మనం ఒక వార్త చూస్తాను. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయంలో నేలచూపు అని చెప్పేసి అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మొత్తానికే పడిపోయింది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి రియల్ ఎస్టేటు గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వంలో పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేదంటే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ముడుపులు అవన్నీ ఇచ్చుకున్నారు. కాబట్టి ఆ 10 ఏళ్ళు కేసీఆర్ కానీ ఆయన మంత్రివర్గం కానీ ఎవరు కూడా ఆ రియల్ ఎస్టేట్ పడిపోవాలనే ఆలోచన చేయరు. కానీ ఇప్పుడేంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్టర్లు, ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇవన్నీ కూడా ఎంతో కొంతలా మొదటగా ఏంటిది మెట్రో రైలు అవన్నీ వాటికి సంబంధించిన విషయంలో అది మారుస్తున్నాం, ఇటు మారుస్తున్నాం, ఏంటిది మన గచ్చిబౌలు నుండి పెంచేది ప్రసక్తి లేదు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడితే రియల్ ఎస్టేట్ దెబ్బతినేటువంటి ప్రయత్నం జరిగింది. మళ్ళీ దాన్ని మార్చుకొని ఎట్లా ఉన్నది అట్నే చేస్తామని చెప్పేసి అంటే ఆ ఒక వార్త బయట తీసుకురాగానే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే రాజకీయ నాయకులు అధికారంలోనో వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ మాకు మరి వ్యాపారం మొత్తం పడిపోతుంది మీరు ఈ మాట అంటే అని చెప్పేసి వాళ్ళు చేయాల్సినటువంటి సెటిల్మెంట్ వాళ్ళు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చేస్తారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మూసీకి 1,50,000 కోట్లు పెట్టి పని మొదలు పెడతామంటే ఆ మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా రియల్ ఎస్టేట్ ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే మళ్ళీ రేవంత్ రెడ్డి వర్గం ఏదైతుందో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే అవకాశాలు. మళ్ళీ ఇంకేదన్నా RRRకి సంబంధించిన విషయంలో కానీ ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రాజెక్టులు కొత్త తీసుకురావాలనుకుంటున్నారో లేదంటే కొత్త ప్రాజెక్టులను ముందు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు అన్నింటినీ ముందే పలానా రియల్ ఎస్టేట్ సంస్థలకు చెప్తే వాళ్ళు అక్కడ భూములు కొనుక్కొని సిద్ధంగా ఉన్న తర్వాత వీళ్ళు ప్రాజెక్టులు చెప్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఇప్పుడు హైటెక్ సిటీ లాంటిది ఇంకోటి కట్టాలి, అసలు ఇంకోటి అవసరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఎక్కడ కడతారు మరి అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడైతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెద్ద ఎత్తున ఉంటుందో అక్కడ తీసుకుపోయి కడితే అక్కడ భూములు కొనుగోలు చేసినా ఇంకేం చేసినా లేదు అని అంటే పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వ భూముల్లో కంపెనీలు వస్తే చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం వాళ్ళ దోస్తులో పోతాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏ పనైనా కూడా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ పడిపోతే వీళ్ళందరూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోయి కాలబేరం చేసేది ఉంటే అప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి గల ఈ దారులు ఏమున్నాయని చెప్పి చూసి మళ్ళీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ పడిపోదు. ఈరోజు కూలగొడుతున్నారు అంటే ఎవరి హయాంలో కట్టిన కూలగొడుతున్నారు, ఎప్పుడు కట్టిన కూలగొడుతున్నారు, దానివల్ల కాంగ్రెస్ లీడర్లకు నష్టం ఏం జరుగుతుంది? ఏం లేదు. మల్లారెడ్డి కాలేజీ కూలగొడుతున్నాం, నాగార్జున కన్వెన్షన్ కూలగొడుతున్నాం, ఇంకోటి కూలగొడుతున్నాం. పేదల ఇల్లు కూలగొడితే ఇంత పెద్ద వార్తలు చక్కగా రాయారు. ఎందుకు అని అంటే రియల్ ఎస్టేట్ పడిపోయేది అంటే రియల్ ఎస్టేట్తో పాటు ఉన్నటువంటి మీడియా సంస్థలు, రియల్ ఎస్టేట్తో ఉన్నటువంటి పేపర్లు, రియల్ ఎస్టేట్తో సంబంధాలు ఉన్నటువంటి ఎన్నో బతుకులు నాశనం అవుతాయి. కాబట్టి వీళ్ళకి అది పెద్ద ప్రమాదం. పేదల ఇళ్ళు కూలగొట్టి అంటే పేదల ఇళ్ళకి సంబంధించిన విషయంలో కూడా వార్తలు ఉంటాయి కావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ను ముందు పెట్టాల్సినటువంటి అవసరం పత్రికలకు కానీ మీడియాకు కానీ ఉండదు, అవసరం లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయినా రియల్ ఎస్టేట్ ఏం చేసినా కానీ ఏంది అని అంటే రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు పెద్ద వ్యాపారం కాబట్టి రియల్ ఎస్టేట్తోనే ఎక్కువ మంది బతుకుతున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోనే ఈరోజు పెట్టుబడులు పెడతా ఉన్న వాళ్ళని బెదిరిస్తేనే డబ్బులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటు రాజకీయ నాయకులైనా ఇటు మీడియా సంస్థలైనా కూడా దాన్ని ముందు పెట్టుకునే ప్రయత్నం. కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయంలో ఈరోజు పేదల భూములు పోయేదంటే బాధపడినటువంటి చాలామంది రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నాయంటే రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఎట్లా దెబ్బతింటుంది, ఎందుకు దెబ్బతిన్నది? ఈరోజు మీరు చెరువులు లేదంటే నాలాలు కబ్జా చేయకుండా ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములకు రేట్లు పెరుగుతాయి, తగ్గేటువంటి అవకాశాలు ఏముండవు. ఏ భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమి ఏ చెరువులో లేదు,
ఏ నాలా మీద కట్టలేదు, ఏమీ లేదు, ఇంకో ఇది క్లియర్ కట్గా మేము ఎఫ్టీఎల్ జోన్లో లేదు అని చెప్పేసి 100% సర్టిఫికేట్ ఇచ్చి అమ్మేటువంటి వాటికి డబుల్ రేటు పెట్టైనా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఎవరి భూములకు రేట్లు తగ్గుతున్నాయంటే నాలాల దగ్గర ఉన్నటువంటి భూములు, ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి భూములు, చెరువులు కబ్జా చేసి కడుతున్నటువంటి భూములు, చెరువులే మొత్తం కబ్జా చేసి కడుతున్నటువంటి భూములు ఏవైతే వాటికి మాత్రమే రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశం ఉన్నది. వాళ్ళ కోసమే ఇయర్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందనే భ్రమ కల్పిస్తూ ఉన్నారు. మీరు గమనించండి, ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది, నిజంగానే పడిపోయింది అని అంటే ఎవరిది పడిపోయింది, ఎక్కడ పడిపోయింది, ఎందుకు పడిపోయింది, మరి దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భువనగిరి పోతా ఉంటే భువనగిరి దగ్గర ఏంటి యాదాద్రి టెంపుల్ పోతా ఉంటే రైట్ సైడ్ గుట్ట మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఆ గుట్ట ఏంది అంటే ఆ గుట్ట ఒకప్పుడు ఎవరికో ఇచ్చిర్రు, ఆ గుట్ట అలాగే అయిపోయి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తా ఉన్నారు. మరి ఆ రియల్ ఎస్టేట్ సంగతి ఏంది అని అంటే దానికి ఏం ఎఫ్టీఎల్ పరిధులు లేదు, ఏం లేదు కాబట్టి మస్తు మంది కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఎఫ్టీఎల్ పరిధిలో కబ్జాలు చేసి దొంగతనంగా సర్టిఫికేట్లు వేయించుకొని, దొంగతనంగా పేపర్లు వేయించుకొని, దొంగతనంగా నిర్మాణాలు చేసి, దొంగతనంగా లంగ పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రియల్ ఎస్టేట్ పోతుందనే భయంలో ఉండాలి తప్ప మిగతా వాళ్ళకి అవసరం లేదు. మీరు ఆ విషయాన్ని పూర్తిగా గమనించండి. ఇక చీపురు పట్టిన నరేంద్ర మోడీ